నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తొలి నుంచి జగన్కు అండదండగా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అంటున్నారు. మరి ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్లతో ఆయన చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన టీడీపీలో చేరబోతున్నారు అని వార్తలైతే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి యూకే వెళ్ళడానికి సిద్ధమవుతున్న వేళ మరి ఆయన యూకే వెళ్తే ఇంకెంతమంది పార్టీ మారుతారు అనే ఊహాగానాలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఆయన టీడీపీ ఆహ్వానిస్తుందా, మరి టీడీపీ ఆహ్వానిస్తే మరి ఇంకెంతమంది వైసీపీ నుంచి చేరే అవకాశం ఉంది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ ఎంపీలు చాలామంది కూడా పార్టీ మారుతారు అని చెప్పి గత 2-3 నెలల నుంచి మనం వింటూనే ఉన్నాము. ఎందుకంటే చాలామందిపై కూడా కేసులు ఉన్న నేపథ్యంలో ఇక ఈ పార్టీలో ఉంటే మనకు మనుగడ ఉండదు, మళ్ళీ గెలుస్తుందో లేదో కూడా తెలియదు. కాబట్టి వెళ్తే టీడీపీ లేకపోతే బీజేపీలోకి వెళ్ళడానికి కూడా చాలామంది, ఈవెన్ దానిలో విజయసాయిరెడ్డి గారి పేరు కూడా ఒకనొక టైంలో మనం వినటం అయితే జరిగింది. ఇప్పుడైతే మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయబోతున్నారు అంటున్నారు. అంటే ఆ పార్టీ నుంచి మారే ప్రయత్నం చేస్తారంటున్నారు. సో మీరేం చెప్తారు మేడం? ఇంకెంతమంది ఆ పార్టీని వీడే అవకాశం ఉంటుందంటారు? మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ మనం చూసాం నిన్న రోజా, ది గ్రేట్ రోజా ఎవరైతే ఉన్నారో ఆవిడ మొత్తం ఈ చిహ్నాలు తీసేసింది, వైఎస్ఆర్సీపీ చిహ్నాలు. ఆవిడకి ఎంతో ప్రియతముడైన అన్నగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా చేసింది. ఊరికే ఆవిడ మాజీ ఎమ్మెల్యే అని పెట్టుకున్నారు, అంతే కదా. అంటే అదొక సంకేతం మనకి. ఇప్పుడు ఆవిడ మీద కేసులు ఉన్నాయండి, స్కామ్ చేసిందని ఉంది. అదేవిధంగా ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ మీద కూడా మనం కేసులు లేవు అని అనలేము, ఎందుకంటే ఈయన చాలా సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. మరి ఈయన ఇప్పుడు తెలుగుదేశం వైపు ఈయన చూపు ఉంది. తెలుగుదేశం తీసుకుంటోందా? తెలుగుదేశం తీసుకోకపోతే ఈయన జనసేనలోకి వెళ్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా అనే క్వశ్చన్ మార్క్ అక్కడ ఆగింది. ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది ఈయన తెలుగుదేశంలోకి వెళ్ళటానికి అనే మాట అయితే మనకు వినిపించింది. ఇంకా ఎంతమంది వెళ్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపొద్దున సెప్టెంబర్ 3న ఆయన లండన్ వెళ్తున్నారు. సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఆయనకు వెళ్ళడానికి. సో సెప్టెంబర్ 3 నుంచి 22 రోజులు ఆయన వెళ్ళి వచ్చేలోపు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఉంటుందా, ఊడుతుందా? మొత్తం ఖాళీ అవుతుందండి. పార్టీ ఖాళీ అవుతుందా? పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా? దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తాడు, ఎలా ఆపుకుంటాడు? ఎందుకంటే ఇప్పుడు అసలు ఆయన వెళ్తున్నది ఎందుకు లండన్ అనేదే క్వశ్చన్ మార్క్ కదండి మనందరికీ. అంటే ఇక్కడ ఈ కేసులు తప్పించుకోవటానికి పారిపోతున్నాడా, లేకపోతే ఈ అవినీతి భాగవతాలు చూసి వాటి మీద ఆన్సర్ ఇవ్వలేక తప్పించుకుంటున్నాడా, లేదు వీటన్నింటి మీద డిస్కషన్స్ కోసం వెళ్తున్నాడా అని మనందరం అనుకుంటున్నాం. ఇంకొకటి, విజయసాయిరెడ్డి కూడా అప్లై చేసుకున్నాడు కాబట్టి వీసాకి. విజయసాయిరెడ్డి ఈయన అక్కడ ఏదన్నా వేరే వాళ్ళతోటి డిస్కషన్స్ చేసి ఏ రకంగా మనం తప్పించుకోవచ్చు, ఏం చేయాలి, మనం నెక్స్ట్ ఎక్కడ సెటిల్ అవ్వాలి అనే ఏదైనా ఒక అంశాన్ని వాళ్ళు చర్చించుకుంటారా అనే దగ్గర కూడా ఆగింది. అయితే ఇంకా మొత్తం 11 మంది జంప్ అవుతారు అని మనకు వచ్చింది వార్త వైసీపీ నుంచి 11 మంది రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే వెళ్ళిపోయారు అనుకుంటే అందులో మరి విజయసాయిరెడ్డి ఉంటాడా? ఎందుకంటే మొదటి నుంచి విజయసాయిరెడ్డి పేరు ఎక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది? విజయసాయిరెడ్డి A2, A1 జగన్మోహన్ రెడ్డి అయితే. కాబట్టి విజయసాయిరెడ్డి తెలుగుదేశానికి అయితే రాలేరు, లేదు జనసేనకి అయితే రాలేరు. అతనికి ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటి? బీజేపీ. కాబట్టి బీజేపీ వైపు ఆయన చూపు ఉంది. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశంలోకి వెళ్తే మిగతా వాళ్ళందరూ అంటే మరి సామాజిక వర్గాల వారీగా వెళ్తారా, లేదు పార్టీలు చూసుకుని పార్టీలు ఏ పార్టీ మనకు కొమ్ము కాస్తుంది, ఏ పార్టీ మనని కాపాడుతుంది అనుకుని అందులోకి వెళ్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి 3 పార్టీల్లోనూ సర్దుకునే అవకాశం అయితే ఉంది. ఎక్కువ బీజేపీ, నెక్స్ట్ జనసేన, 3వ స్థానంలో తెలుగుదేశం ఉంటుంది తీసుకోవడంలో మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే వీళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఆల్రెడీ ఉన్నాయి, చాలామంది పేర్లు. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళ పేర్లు అయితే లోకేష్ ఆమోదించరు కదా. లోకేష్ అనే కాదు, చంద్రబాబు నాయుడు ముందు ఒప్పుకోకపోవచ్చు కదా. ఎందుకంటే పార్టీ ముఖ్యం వ్యక్తుల కంటే కూడా, పార్టీ ప్రతిష్ట ముఖ్యం. కాబట్టి ఆ దిశగా ఆలోచించినప్పుడు అందరినీ తీసుకోలేకపోవచ్చు. అంటే వాళ్ళు అసలు ఎందులో ఉన్నారు, వాళ్ళ ఏ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, ఇవి జెన్యూన్ కారణమా కాదా అవన్నీ చూసుకున్నాక వాటి మీద క్యాబినెట్లో వాళ్ళు చర్చించుకున్నాకే ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి
మోపిదేవి వెంకటరమణ అయితే తీసుకునే అవకాశం ఉంది తెలుగుదేశంలోకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతే యాక్చువల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినా, విదేశీ పర్యటనకు వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ప్రళయం అయితే వస్తుంది. ఒకటి సెట్ చేసి వెళ్తాడు. గతంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, కోనసీమ అల్లర్లు కావచ్చు, మరొకటి కావచ్చు. ఈసారి ఏం చేస్తాడు? ఈసారి ఆయన పార్టీలోనే ఒక భూకంపం వస్తుందా? మీరన్నట్టు ఇప్పటికీ కేసుల నేపథ్యంలో పార్టీని వీడిపోయే వాళ్ళు కొంతమంది అయితే పార్టీలో కూడా ఇప్పటికే 2 వర్గాలుగా చీలిక వచ్చింది. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి వర్గం అయితే, మరొకటి విజయసాయిరెడ్డి వర్గంగా ఇప్పటికే పార్టీ చీలిపోయింది. బయట లోపల అంతర్గతంగా కూడా సఖ్యత లేదు అంటున్నారు. మరి ఎప్పుడైతే విజయసాయిరెడ్డి అంశం తెర మీదకి వచ్చిందో ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ సభ్యులు ఎవరు స్పందించలేదు. అలాగే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పటికే ఆయన ఒక సొంత మీడియా కూడా పెడతానని చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఈ జగన్ యూకే వెళ్ళిపోతే మరి పార్టీల్లో చీలికలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు విజయసాయిరెడ్డి ఓన్లీ ఒక కొత్త ఛానలే పెడతానన్నారు. అప్పుడు ఒక కొత్త పార్టీ ఏమైనా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుందంటారా? అసలు మరి వెళ్ళిపోయే పార్టీలో ఉన్నటువంటి నాయకులను కావచ్చు, అలాగే ఈ పార్టీలో చీలికలను కావచ్చు, వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి ఎలా మేనేజ్ చేయాలంటారు? చేసే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు సజ్జల సుబ్బారెడ్డి ఒక పార్టీ అయిపోయారు. సజ్జలు కూడా ఇంపార్టెన్స్ లేదు. కానీ ఇంపార్టెన్స్ లేకపోయినా మీరు గమనిస్తే కనుకైతే జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉంటున్నాడు ఆయన. విజయసాయిరెడ్డి ఈ మధ్యలో ఎప్పుడైనా కనిపించాడా మనకి జగన్మోహన్ రెడ్డి పక్కన? చాలా దూరం పెట్టాడు. ఆ దూరం పెట్టాకే మీరు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో జర్నలిస్టులు చాలా నీచంగా మాట్లాడటమే కాకుండా నేను ఒక ఛానల్ పెడతాను, ఒక పేపర్ పెడతాను, ఏ పార్టీలకు అతీతంగా పెడతాను అన్నాడు. అది జరిగే పని కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళిపోతే ఇప్పుడు 11 మంది చెప్పుకున్నాం కదా. ఈ 11 మంది కూడా విజయసాయిరెడ్డి మనుషులే ఉంటారు. విజయసాయిరెడ్డి మనుషులు ఉన్నప్పుడు ఈ 11 మంది ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళెవరికి కూడా తెలుగుదేశంలో కావచ్చు, జనసేనలో కావచ్చు మనుగడ లేదు, తీసుకోరు. కాబట్టి ఉన్న ఒకే ఒక ఆప్షను బీజేపీ. ఇకపోతే వైవి సుబ్బారెడ్డి, సజ్జల. ఇప్పుడు సజ్జల ఒక రకంగా ఇప్పుడు పవర్ కోసం బాధపడుతున్నాడు ఆయన. అంతే కదండి. నిన్నటి వరకు అంతా నేనయ్యి ఆయన మొత్తం ప్రెస్ ముందుగా ఆయనే, ప్రెస్ వెనకాల ఆయనే, లేదు మొత్తం జగన్మోహన్ రెడ్డికి ముందు వెనక ఆయనే ఉన్నాడు. అటువంటి సజ్జల ఓటమి తర్వాత ఒక బొమ్మలాగా తయారాడు, దిష్టి బొమ్మలాగా పక్కన నిల్చుంటున్నాడు. మరి సజ్జల దీన్ని ఎట్లా జీర్ణించుకుంటాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా థ్రెట్ ఉంటుందా? అది కూడా మీరు ఆలోచించండి. ఆ కోణంలో ఎక్కడి నుంచి ఉంటుంది థ్రెట్? ఇన్సైడ్ ద పార్టీ. అంటే అంతర్గతంగా పార్టీలోనే ఆయనకి హాని తలపట్టే వాళ్ళు ఉంటారా? ఎందుకోసం? ఓన్లీ పవర్ గేమ్. పవర్ కోసం ఏమైనా చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు కాబట్టి, చిన్నాన్న హత్య ఉదంతం ఉంది కాబట్టి, అదే ఇది వీళ్ళల్లో వీళ్ళే కుమ్ములాడుకుని జగన్మోహన్ రెడ్డికి హాని తలపెడతారా? అంటే పార్టీ మనుగడ పక్కకు పెట్టండి. వ్యక్తిగతంగా ఎవరిని వాడు కాపాడుకోవడం కోసం, ఇప్పుడు ఈ సంపాదించిన ఆస్తుల కోసం కావచ్చు, పార్టీలో వాళ్ళకి అంటే ఒక పట్టు కోసం కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి అంటే పరిస్థితి ఇప్పుడు ఆపదలో ఉందా? అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ పార్టీని వీడిపోయే నాయకుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా వినిపిస్తోంది. ఆయన కూడా మాజీ మంత్రి. అయితే ఆయన కూడా ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరాలనుకున్నారు. కానీ కరెక్ట్గా వెళ్ళే టైంలో జనసేన ఆయనకి షాక్ ఇచ్చింది. అంటే ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని పార్టీలోకి తీసుకోమని చెప్పింది అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు బాలినేని దారేటో అంటున్నారు. అంటే మీరేం చెప్తారు దాని గురించి? బాలినేని చాలా ట్రై చేశాడు మీరు చెప్పినట్టుగా. బాలినేని యాక్చువల్గా అతను ఓటమిని ఒప్పుకోలేకపోతున్నాడు. ఈవీఎంల మీద కోర్టుకు వెళ్ళాడు కేసు వేసుకుని. అవన్నీ కూడా కుదరలేదు. ఇప్పుడు ప్రజలు వద్దనుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. ప్రజలు తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు, ఈవీఎంలు కట్టాల. అది వాళ్ళకి అర్థం కాలే. ఇప్పుడు బాలినేని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జనసేనకి చాలా ట్రై చేశాడు. కానీ జనసేన వాళ్ళు ఆల్మోస్ట్ వద్దని చెప్పారు. ఇప్పుడు బాలినేని ఏం చేయాలి అనేది అర్థం కాక తలపట్టుకుని ఉన్నాడు. ప్రజెంట్ బాలినేని సిచ్యువేషన్ అది. సో విజయసాయిరెడ్డి కనుక 11 మందిని తీసుకెళ్ళిపోతే అసలు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి థ్రెట్ ఉంటుంది? అది సజ్జల నుంచి ఉంటుందా, విజయసాయిరెడ్డి నుంచి ఉంటుందా, ఎవరి నుంచి ఉంటుంది అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఈ థ్రెట్ ఖచ్చితంగా చెల్లెల వైపు నుంచి అయితే ఉండదు. అది మాత్రం మనం ఘంటాపదంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్.